యూదులు కాకయే తాము యూదులమని చెప్పు అబద్ధపు సాతాను సమాజపు వారిని వాళ్ళని తెప్పించి వాళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద పడేటట్టు చేస్తా. అంటే ఏం చేశారు వీళ్ళు? సంఘంలోనే ఉంటూ ఏం చేశారు వీళ్ళు? యూదులు కాకపోయినా మేము యూదులము, విశ్వాసులు కాకపోయినా మేము విశ్వాసులము, సేవకులు కాకపోయినా మేము సేవకులము, యూదులు కాకనే మేము యూదులము అని చెప్పి ఈ ప్రజను వాళ్ళ కాళ్ళ మీద పడేసుకున్నారు. మొదట ఈ ప్రజలందరిని ఏం చేశారు? వాళ్ళ కాళ్ళ మీద పడేటట్టు చేశారు. అందుకని రివెంజ్ ఏం చేస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని ఎవరెవరైతే యూదులు కాకయే తాము యూదులమని వాళ్ళ కాళ్ళ మీద మిమ్మల్ని పడేసేటట్టు చేశారో వాళ్ళని పిలిపిస్తా, ఇప్పుడు మీ కాళ్ళ మీద వాళ్ళు పడేటట్టు చేస్తా. కొంతమంది విశ్వాసులు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటారు. మా అమ్మ కూడా పోయి ఏడిచారు ఓ పాస్టర్ గారి దగ్గర. నన్ను చంపేస్తా అన్నాడంట ఓ పాస్టర్ గారు. బతికే ఉన్నాళ్ళేండి ఇంకా ఆయన కూడా. పనికిమాలిన పని చేసినందుకు, నేను తిట్టినందుకు మా అక్కను మా అమ్మని పిలిపించి చర్చిలో కోటింగ్ ఇచ్చాడు. వాళ్ళకి ఏమని ఇచ్చాడో తెలుసా? మీ తమ్ముడు నీ కొడుకుని భూమి మీద లేకుండా నేను చంపేస్తా. వాడు ఎవరితో ఢీ కొడుతున్నాడో తెలుసా? కొండతో ఢీ కొడుతున్నాడు. సవాలు విసిరాడట మా అక్కకు మా అమ్మకి. ఇక మా అక్క మా అమ్మ ఇద్దరు కూడా ఆయన కాలు పట్టుకొని, అయ్యా నా కొడుకుని ఏమన్నా మాకు సప్పమాకు, నా కొడుకుంది ఒకే కొడుకు సప్పమాకని ఆయన ఏడిస్తే, పా వెళ్ళిపా, బిచ్చం పెడుతున్న పో, బతుకుపోండి అన్నాడట వాళ్ళని. ఆ తర్వాత మా అక్క నాతో, మా అమ్మ చెప్పలేదు కానీ మా అక్క చెప్పింది, ఏడ్చుకుంటూ చెప్పింది, నీ గురించి ఇలా అన్నాడురా, నువ్వు ఆయన్ని తిట్టావంట, ఆయనకి సంబంధించిన వాళ్ళని తిట్టావంట, వాడు కొండతోటి కొడుతున్నాడు అని అన్నాడురా. మా తమ్మునికి ఏమైనా జరిగితే మేము ఈ భూమి మీద ఉండమని మేము కూడా అన్నాంరా. ఆ పాస్టర్ గారు నిన్ను గురించి టన్నాడు అంటే నవ్వా నేను. ఎందుకు నవ్వానో తెలుసా? నన్ను సృష్టించిన వాడు నాకు కాపరిగా నిలబడ్డాడు. నిన్నెవరు పిలిచారో నాకు తెలియదు కానీ నన్ను పిలిచిన వాడు మాత్రం సర్వలోకానికి చక్రవర్తి. దేవునికి స్తోత్ర. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే భయపెట్టి జనాలను వాళ్ళ కాళ్ళ మీద పడేటట్టు చేస్తారు. ఎవరి మీద? విశ్వాసులు కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదండి. ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన వాళ్ళు. మీ వరం మీరు తెలుసుకుంటే చాలు, మీ ఘనత మీరు తెలుసుకుంటే చాలు, మీ మహిమ మీరు తెలుసుకుంటే చాలు, దేవుడు మీకు ఇచ్చిన ప్రాధాన్యత మీరు తెలుసుకుంటే చాలు. మీరు దేవుని కొరకు ప్రత్యేకించబడిన రాజులు. మీరు ఒకరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు, ఒకరిని ప్రాధేయపడాల్సిన అవసరం లేదు, ఎవరి కాళ్ళలో పట్టుకొని మేము మీ సంఘంలో ఉంటామని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. మీరు రాజులు. దేవుడు మీకు ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి సేవకుడు కూడా మిమ్మల్ని నడిపించేటటువంటి దాసుడు మాత్రమే, యజమానుడు కాదు ఏ సేవకుడు. మీకు ఎంత పెద్ద సేవకుడైనా మీకు యజమానుడు కాదు. యజమానుడు మిమ్మల్ని రక్షించిన ప్రభు అయిన యేసు మాత్రమే. దేవునికి స్తోత్ర. ఈ మధ్య కూడా ఈ సమాచారం నా దగ్గరికి వచ్చింది. ఓ పాస్టర్ గారు బోర్న ఏడ్చాడు. అన్నా, మా అమ్మను మా నాన్ను చర్చికే రావద్దన్నారన్న మా సంస్థ పాస్టర్ గారు. ఇంటికి వచ్చల్లా తిట్టాడన్న. ఏమైంది అంటే వాళ్ళు చేస్తున్న తప్పుని వీళ్ళు ఎత్తి చూపించారట. ఏందయ్యా ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు, ఇలా చేయకూడదు కదా, సంఘం పాడైపోతుందంటే ఆయన అంటాడట, వస్తే రాపోతే పో. ఏమన్నాడట? సంఘానికి నువ్వు రాకపోయినా దిగులు లేదు, వెళ్ళిపో అన్నాడట. నేను ఎప్పుడు ఎవరిని కూడా రావద్దు అన్ను, పో అన్ను. వచ్చినా ఏమన్ను, పోయినా ఏమన్ను. నాకు తెలిసిందల్లా ఒకటే, రావాలనుకున్నప్పుడు దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు, వాళ్ళని మహిమతో ఆశీర్వదిస్తాడు. ఇంకొక చోట వాళ్ళని దీవించాలనుకున్నప్పుడు అక్కడికి తీసుకెళ్తాడు, అక్కడ వారిని దీవిస్తాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను తెలుసుకునే నిజం ఏంటంటే విశ్వాసులు ఎక్కడున్నా కానీ వాళ్ళని కాపాడేది దేవుడే, వాళ్ళని నడిపించేది దేవుడే, వాళ్ళని సంరక్షించేది దేవుడే. సేవకునిగా నాకు కొంతమందిని అప్పగించారు, వారిని మాత్రం నేను ప్రభు దగ్గర నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. దేవునికి స్తోత్ర. వారు ఎప్పుడు ఎవరు ఎక్కడ అడుగుపెట్టినా వాళ్ళందరినీ కూడా చివరి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా ఆయన కృప నన్ను ఆ విధంగా నడిపిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఆ పాస్టర్ గారు చెప్పారంట, రావాకండి అయ్యా, సంస్థ నాయకుడు నువ్వే ఈ మాట అంటే ఎట్టా అంటే, అవసరం లేదు, మీరు కాకపోతే ఇంకొకరు వస్తారు. కడుపు నిండినోడు ఏమైనా అంటాడు. ఏమంటాడు? కడుపు నిండిన తర్వాత ఏమంటాడు? ఏం పెట్టావులే, భోజనం బల పెట్టావు పో ఏమంటాడు? తిన్న కాడికి తిని కడుపు నిండిన తర్వాత ఏమంటాడు?
అదే ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టి చూడండి. ఎండనం పడి వచ్చినోడికి, ఆకలితో ఉన్నవాడికి అంత అన్నం పెడితే వాడు అదే పరమాన్నంగా కడుపు నిండినోడు కాడికి పోయి సముద్రంలో తీసుకుపోయి మంచినీళ్ళు పోసామనుకో, సముద్రం ఏ నీళ్ళతో ఉంది? సముద్రం ఏ నీళ్ళతో ఉంది? అది మొత్తం ఉప్పుతో నింపబడింది. నువ్వు ఎన్ని మంచినీళ్ళు పోసినా నిన్ను చూడదు, నీ నీళ్ళను చూడదు. అలాగా కొంతమంది కడుపు నిండిన తర్వాత మాట్లాడే మాటలు ఈ సంఘంలో కూడా కనపడ్డాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ యూదులు కాకయే తాము యూదులమని మీ మీద పెత్తనాలు చేస్తున్నారే, సేవకులు కాకుండానే మేము సేవకులము, దేవుడు పిలవకుండానే మేము వచ్చాము అని కొంతమంది మీ మీద వచ్చి పెత్తనాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ దగ్గర మిమ్మల్ని పడేసేటట్టు చేస్తున్నారే, అలాంటి వాళ్ళని తెచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తా. ఎంత చక్కగా చెప్తున్నాడండి దేవుడు వాళ్ళకి. పైకేమో సహోదరులం మేము అని వస్తారు, ప్రజలందరూ మా కాళ్ళకాడ ఉండాలా అంటారు. అట్టెట్ట అవుద్ది? వాళ్ళు కూడా సింహాసనాల మీద ఉండాలి కదా, వాళ్ళు కూడా కిరీటాలు ధరించుకొని ఉండాలి కదా, వాళ్ళు కూడా మహిమ కలిగినటువంటి బాహువును అనుభవించాలి కదా. దేవుడు సేవకులకే దేవుడా, విశ్వాసులకు దేవుడు కాదా? ప్రజల్ని ఎలా నడిపిస్తున్నారు? ఆయన సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు? సేవకునికి ఇచ్చిన ఘనత ఓకే, నేను కాదన్ను, కానీ ప్రజల్ని మరీ అంత దారుణంగా ప్రవర్తించి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏ ఇరుకు ఇబ్బంది ఉన్నా అందరినీ కూడా ప్రభు ప్రేమను బట్టి నడిచే గొర్రెలు కొన్ని ఉంటాయి, నడవని గొర్రెలు కొన్ని ఉంటాయి, ఏమండి బలహీనమైన గొర్రెలు కొన్ని ఉంటాయి. వాటిని మోయాలి, తీసుకెళ్ళాలి, అక్కడ కూర్చోబెట్టాలి. కొన్ని మారం చేస్తాయి, కొన్ని పాలు తాగవు, కొన్నేమో రావు, కొన్నేమో అలిగి కూర్చుంటాయి. అన్నిటినీ తీసుకొని రావాల్సిన బాధ్యత ఈ కాపరికి ఇచ్చాడు దేవుడు.